మంచిగా చూడండి ఒకసారి. ఇట్లా ఉన్న బెడ్ ఇట్లా అయిపోయింది. పచ్చడి అయిపోయింది. చింతపండు పచ్చడి, మామిడికాయ పచ్చడి ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయింది. దగ్గర నుంచి చూపి చూడండి, అసలు భయంకరంగా అయింది ఇదైతే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన దగ్గరికి అయితే బొలోరో 1.7 ఒకటి వచ్చింది. దీనికి వెనక చేసి బెడ్లు అయితే పోయినాయి, కెమెరా బెడ్లు, లేటెస్ట్ మోడల్ బండే. సో బెడ్లు అయితే చూపిస్తా చూడండి ఒకసారి. ఇంకా కట్ చేయాలి, స్టార్ట్ చేయాలి పని అయితే. ఇప్పుడు ఈ జూలా బెడ్లు ఉన్నాయి కదా, ఈ జూలా బెడ్లు అయితే పోయినాయి, మొత్తం అరిగిపోయి ఈ జూలా పైకి అయితే వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తా. టూ సైడ్స్ అయితే పోయినాయి, లెఫ్ట్ సైడ్ పోయింది, రైట్ సైడ్ పోయింది. సో ఇదైతే చాలా మరి ఘోరంగా అయితే పోయింది. రెండు కట్ చేసి కొత్త వేయాలి. ఈ కట్ చేసి వేయాలంటే డీజిల్ ట్యాంక్ దింపాలి. మా వాడు వస్తున్నా అన్నాడు, ఇంకా రాలే మెకానిక్ గాడు. వాడు వస్తే స్టార్ట్ చేసేదే పని. అందులోనూ కొత్త బెడ్లు చూపిస్తాం మీకు ఒకసారి. ఇవి కొత్త బెడ్లు, సేమ్ ఫోటో తీసి కెమెరా ఎట్లా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఉంది. ఇది సేమ్ కెమెరానే అనుకోవాలి, కిచ్చిక్కు అని ఫోటో తీసేయడం. సో ఇది లెఫ్ట్ సైడ్ది, ఇది రైట్ సైడ్ది. ఆ ట్రాన్స్పోర్ట్లో వేసినందుకు ఇట్లా అయిపోయింది మొత్తం. ఇది 2000 years later. వీడు ఇప్పుడు వచ్చిన మోతేలాగా ట్యాంక్ పనికే. వీనికి 12 గంటలకు ఫోన్ చేస్తే ఎంత టైం ఎంత అవుతుంది ఇప్పుడు? ఒక్క నిమిషం, 3:29 అవుతుంది. డేట్ చెప్పాను. చింతపండు పచ్చడి అయిపోయింది లోపల బుష్ అయితే. ఎట్లా ఉంది మొత్తం. మొన్ననే చేసినాం, నెల కూడా కాలేదు బండి పని చేసి, అప్పుడే అయిపోయింది. సో గైస్, ఇది వచ్చేసి రైట్ సైడ్ది. రైట్ సైడ్ చూడండి, అవతలకి బొక్క కనిపిస్తుంది. ఇక్కడ లోపల మొత్తం చింతపండు పచ్చడే. ఈడు ఇప్పుతాడా ఏం చేస్తాడు, ఇప్పుతూనే ఉన్నాడు. సో గైస్, డీజిల్ ట్యాంక్ అయితే దింపేసినాము. డీజిల్ ట్యాంక్ దింపడానికి కనీసం అర్ధగంట టైం అయితే పట్టింది. ఈ పైపులు, మెయిన్ పైపులు ఉన్నాయి కదా, ఆ పైపులు చాలా సతాయించినాయి, చాలా గుద్దల పానం తీసినాయి. ట్యాంక్ చూపిస్తాడు అని ట్యాంక్ లేదు, ఇంకా ఇక్కడ వాడు దిగినాం. సగం ట్యాంక్ డీజిల్ ఉంది, మొత్తం తీయడానికి చాలా రిస్క్ అయిపోయింది. సో ఇంకా మనం లేట్ చేయకుండా పని అయితే స్టార్ట్ చేద్దాం. కటింగ్ ఆ డీజిల్ ట్యాంక్ ఇప్పుతేనే మనకు కటింగ్ చేయడానికి, వెల్డింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకే డీజిల్ ట్యాంక్ అయితే ఇప్పించిన.
లేకపోతే మనకు షార్ట్ తగిలే అవకాశాలు ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి మన చేతిలో ట్యాంక్ బ్లాస్ట్ అయింది. అందుకే మనం ఏ బండికైనా డీజిల్ ట్యాంక్ ఇబ్బంది ఉంటే ఇప్పి పడేస్తాం. సో లైట్ చేయకుండా ఇంకా పని అయితే స్టార్ట్ చేద్దాం. సో కీప్ వాచింగ్, కంటిన్యూ. సో గైస్, ఇట్లా ఉన్న బెడ్ మంచిగా చూడండి ఒకసారి. ఇట్లా ఉన్న బెడ్ ఇట్లా అయిపోయింది, పచ్చడి అయిపోయింది. చింతపండు పచ్చడి, మామిడికాయ పచ్చడి ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయింది. దగ్గర నుంచి చూపి చూడండి, అసలు భయంకరంగా అయింది. ఇదైతే గ్రీజింగ్ టైంకి మెయింటెనెన్స్ లేక, ఇప్పుడు దీని లోపల బుష్ ఉంది కాబట్టి ఇట్లా కవర్ తీయాలి. బుష్ది ఖాళీ ఊకే పెట్టినది. ఇది చూడండి ఎట్లా ఉంది. ఇంకో దరిద్రం ఏంటంటే వీడు పతలాగా ఇస్తాడు, షోరూమ్ బుష్ పతలాగా ఇస్తాడు. మనం ఇప్పుడు మందం బుష్ వేస్తున్నాం. బయట నుంచి వేస్తున్న బెడ్కు మందం బుష్ వస్తుంది, కొంచెం మందం ఉంటుంది. ఇది అది పేపర్ ఉన్నట్టు ఉంటుంది, పతలాగా ఊకేనే పోతాయి. అందుకే ఇంత ఘోరంగా పోయింది ఈ బండ్లలో. ఇదే దరిద్రం. సో కటింగ్ అయితే అయిపోయింది కరెక్ట్. అసలు కటింగ్ అయితే కిరాగా అయింది రెండు సైడ్లు. ఇది రైట్ సైడ్ది, లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తా. అట్లే ఇది లెఫ్ట్ సైడ్ ఇప్పుడే కట్ చేసిన. హీట్ మీద ఉంది, మంచి చల్లగా అయిన తర్వాత బెడ్ పెట్టి వెల్డింగ్ చేయాలి. ఇది మరీ ఘోరంగా అయింది అసలు, గలీజ్గా. బుష్ అయితే బుష్ నుజ్జు అయిపోయింది. బుష్ అంటారా దీన్ని, ఏమనాలి. ఇంత పతలా ఇస్తాడు వాడు, షోరూమ్ వాడు. ఇంత పతలా బుష్ ఇస్తే ఆగుతాయి కోళ్ళ బండ్లకు. ఇది కోళ్ళ బండి. ఇందులో ఈ పనిలో డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా కొంచెం ఉంది. అంటే టైంకి గ్రీజింగ్ కొట్టేయకుండా అడ్డదిడ్డంగా నడిపినందుకు తొందర పోయినాయి. సో ఇంకా మళ్ళా బెడ్ ఎక్కించేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తా. కంటిన్యూగా చూస్తూ ఉండండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పని ఎట్లా ఉంది, ఏం కథ అనేది కామెంట్ చేయండి. సో బెడ్ ఈడ ఒకటి ఉంది, ఆడొకటి ఉంది. ఇక ట్యాంక్ ఎక్కించేటప్పుడు అంతా ఏమేమి చేస్తున్నాం అది మొత్తం కంటిన్యూగా చూపిస్తూనే ఉంటా. లేట్ చేయకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్, లైక్ చేసి కామెంట్ చేయండి ఎట్లా ఉంది, ఏం కథ అనేది కంపల్సరీగా. ఓకే, ముందర చూపిస్తా. సో గైస్, వెల్డింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. అంతా చూసుకోవచ్చు, రెండు సైడ్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది లెఫ్ట్ సైడ్ది. జర చీకటి అయిపోయింది కంప్లీట్ అయిపోయేలోపు. గ్యాస్ కటింగ్ అంతా చేసుకొని చేసేలోపు జర లేట్ అయిపోయింది. రైట్ సైడ్ చూపిస్తా.
సో ఇది రైట్ సైడ్ది ఈ విధంగా అయితే ఉంది. ఇంకా జూలలో వేసి ఫిట్ చేసేయడమే. లోపల నుంచి చూపిస్తా ఒకసారి. రైట్, లోపల నుంచి అయితే ఈ విధంగా ఉంది. మనకు డీజిల్ ట్యాంక్ ఇప్పితే ఇట్లా లోపల నుంచి వెల్డింగ్ చేయడానికే ఈజీగా ఉంటుంది, అందుకే డీజిల్ ట్యాంక్ ఇప్పినట్లు ఇది. లేకపోతే డీజిల్ ట్యాంక్ ఇప్పకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. కటింగ్ చేయడానికైనా సరే, వెల్డింగ్ చేయడానికైనా సరే ఇబ్బందే. మనం ఎంతసేపు అట్టలు పెట్టుకుని చేయలేము, అందుకే డీజిల్ ట్యాంక్ ఇప్పేసినాం. పొద్దుగాల ఫిట్ చేస్తాం కదా డీజిల్ ట్యాంకు.